2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి సంబంధించి ఎప్పుడైతే ఆ యొక్క జరిగినటువంటి స్కామ్‌లు గావచ్చు, ఆ కల్తీ పాలన గావచ్చు, వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జగన్మోహన్ రెడ్డి పార్టీ సొంత నాయకులు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులే వాటన్నిటికి బలవుతున్నారంటే అవుననికే సమాధానం చెప్పాలి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఎన్నో కేసుల్లో వైఎస్ఆర్‌సీపీ హయాంలో జరిగినటువంటి అనేక కేసుల్లో ఆ యొక్క వైఎస్ఆర్‌సీపీ నాయకులు జైలుకి వెళ్ళడం, ఏదైతే ఆ స్కామ్‌లో ఉన్నటువంటి ఆస్తుల వివరాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ఆ మహిళల వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్స్ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు అటాచ్ చేయడం గానీ, ఇవన్నీ చూస్తుంటే అదే సంకేతాలు ఇస్తున్నాయి. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఏదైతే స్కామ్‌లు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి చాలా సీరియస్‌గా తీసుకుంటే అర్థమవుతుంది. ఏదో అరెస్ట్ చేసాము, వదిలేసాము అన్నట్టు కాకుండా అరెస్ట్ ద్వారా జరిగినటువంటి నష్టం ఏదైతే ఉంటుందో అంటే చూసుకుంటే ఆస్తుల వివరాలు కావచ్చు, ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ మహిళల పేర్ల మీద పెట్టినటువంటి ఆస్తులన్నీ కూడా అటాచ్ చేస్తున్నారు. మొన్న చూసుకుంటేనేమో దానికి ఉదాహరణగా పేర్ని నాని వాళ్ళ వైఫ్ ఆ అక్రమ రేషన్‌కి సంబంధించి ఆవిడ చేత ఫైన్ కట్టించారు. దాదాపు 1,90,00,000 కూడా బహుశా. ఇంకో పక్క చూసుకుంటేనేమో లిక్కర్ స్కామ్‌లో దాదాపు కోట్లాది రూపాయల ఆస్తులు అటాచ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క స్కామ్‌లో ఎక్కడ కూడా ప్రతి రూపాయి గవర్నమెంట్ అటాచ్ చేయడం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే వీళ్ళు చేసిన అవినీతి కుంభకోణాలు, మహాపాపాలు, అపచారాలు. వీళ్ళు జైలుకి వెళ్తున్నారు. వీళ్ళ పెళ్ళాల పేరు మీద ఆస్తులు జప్తు అవుతున్నాయి. అంటే మొగుళ్ళు జైళ్ళకి, ఈ పెళ్ళాల ఆస్తులు జప్తు. మీరు అన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి, మనం ఏమనుకున్నాం, ఆయన 5 ఏళ్ళు కల్తీ పాలన, కల్తీ నెయ్యి, లేకపోతే కల్తీ మద్యం, ఏదో ఇసుక మాఫియా, లేకపోతే మద్యం మాఫియా, ఇప్పుడు రేషన్ మాఫియా. అంటే ఇప్పుడు ఈ మాఫియా డాన్లేమో జైలుకి వెళ్తున్నారు. ఓకే. ఇప్పుడు ఆ డాన్ల పెళ్ళాల ఆస్తులేమో జప్తు అవుతున్నాయి, రోడ్ల పాలవుతున్నాయి. ఇవాళ అప్రదిష్ట పాలవుతాం కాదు. ఇక్కడ మీరు చెప్పారు ఏంటి, జయసుధ పేరుని నాని భార్య, ఆమె పేరు మీద గోడౌన్లు కట్టాడు. ఆ గోడౌన్లలో దగ్గర మరి 3,500 బస్తాలు ఏమో రేషన్ దొరికింది. దానికి మీరు అన్నట్టుగానే ఒక 2 చెక్కులు ఇచ్చి ఏదో మాఫీ చేయించుకున్నట్టున్నారు. ఏదో అరెస్టు వరకే ఆగింది. ఓకే. 1,90,00,000 క్యాష్ ఏదో కట్టి బయటపడ్డట్టున్నారు. అప్పటికే జయసుధాని స్టేషన్కి పిలిపించారు, విచారించారు. అంటే ఒక మాజీ మంత్రిగా, మరి గతంలో ఒక మాజీ మంత్రి కోడలిగా, ఎవరో పేరుని కృష్ణమూర్తి, నాని వాళ్ళ ఫాదర్. అంటే ఇవాళ ఆ కుటుంబం ఎంత అప్రదిష్ట పాలైంది. అదే కాదు, ఏది ఇప్పుడు సుబ్బారెడ్డి భార్య ఈ కల్తీ నెయ్యి కేసులో స్వర్ణ మేడమ, విజయమ్మ చెల్లెల, రాజశేఖర రెడ్డి మరదళ్ళు. ఇప్పుడు ఆమె బ్యాంకు లావాదేవీలు వివాదాస్పదం. యాక్సిస్ బ్యాంక్ ఆ చిన్నప్పన్న ఉన్నాడు కదా, ఆ పిఏ ఇప్పుడు ఆ స్వర్ణ మేడంతో పాటు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళటం, లేకపోతే విశాఖపట్నంలో, లేకపోతే తిరుపతిలో, ఎక్కడ చూసినా చిన్నప్పన్న అతని పేరు మీద 15 ప్లాట్లు ఉన్నాయన్నారు. అంటే ఇప్పుడు సుబ్బారెడ్డి అరెస్టు సరే, అది తర్వాత ఏది అధికారులపై వేటు జరిగింది, సిట్టింగ్ తర్వాత విచారణ సాగాలి. దాంట్లో సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతాడా, భూమన్ అరెస్ట్ అవుతాడా, పాలక మండలి బాధ్యత వహిస్తుందా, ఇంకా దినేష్ కుమార్ కమిటీ కూడా విచారణ ఉంది. ఇప్పుడు 45 రోజుల్లో వాళ్ళు నివేదిక ఇవ్వాలి. ఇప్పుడు ఒక 5 రోజులు అయింది. ఈ లోపు మనం చూసాం ఏంటి, ఆ స్వర్ణ మేడం పై మరి ఆమె కొన్న ఆస్తులు కూడా జప్తు అవుతాయా? అదే కాదు, ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు 1000 ఎకరాలు భూ కబ్జాలు, ఆ మదనపల్లి ఫైల్సా, అక్కడ ఏంటి 5 నియోజకవర్గాల్లో దగ్గర ఒక 15,000 మండలాల్లో 20,000 ఎకరాలు కబ్జాకు గురైందని 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. ఎక్కడ పుంగనూరు, తంబళ్ళపల్లి, అక్కడ పీలేరు. మరి ఆ నియోజకవర్గాల్లో నీకు ఫైళ్లు తగలబెట్టినంత మాత్రాన సరిపోతుందా? ఆ పెద్దిరెడ్డి భార్య, ఇప్పుడు మిథున్ రెడ్డి తల్లి, ఆమె పేరు మీద దగ్గర 228 ఎకరాలు ఉందన్నారు. ఏది ఒకే, అసలు భూ సంస్కరణల చట్టం వర్తించదా? ఇక్కడ పెద్దిరెడ్డి స్వర్ణ, అక్కడ ఆమె అక్కడ దాంట్లో అక్కడ వివాదాస్పదమైనటువంటి ఆమె ఆస్తులు. మరి రేపొద్దున ఏం జరుగుద్దో చూడాలి. ఇంకా కేసులు ఉన్నాయి, ఇంకా మిథున్ రెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ దాకా రాలా. నిన్న 441 కోట్ల ఆస్తులు జప్తు చేసింది ఈడీ లిక్కర్ కేసులో. మిథున్ రెడ్డి ఆస్తులు ఏమీ జప్తు జరగలేదు. మరి అందులో మిథున్ రెడ్డి భార్య వస్తారా, మరి ఆయన తల్లి వస్తుందా, వాళ్ళ పేరు మీద ఆస్తులు జప్తు అవుతాయా? ఎందుకంటే ఇప్పటికే కేసిరెడ్డి రాజు 92 ఎకరాలు కొన్నాడు అన్నారు. ఆ 92 ఎకరాల్లో మరి భార్య దివ్యారెడ్డి మేడం, పైడి దివ్యారెడ్డి ఏదో ఉంది, ఆమె అరెట్ హాస్పిటల్ డైరెక్టర్ అనుకుంటాను. అదేంటి అసలు ఆ యూవి డిస్టిలరీస్ అని ఒక కొత్త డిస్టిలరీ, అసలు ఆ డిస్టిలరీ భూమి మీద లేదు. యు అంటే ఉపేందర్, వి అంటే విజేందర్, వాళ్ళు ఏది వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు అన్నారు, అదే ఆరెట్ హాస్పిటల్ అన్నారు. ఇప్పుడు ఆ దివ్యారెడ్డి ఆమె పేరిట ఉన్నటువంటి ఆస్తులు జప్తు, లేకపోతే ఆయన తల్లి కేసిరెడ్డి రాజు సుభాష్నియో ఏదో ఉన్నది, లేకపోతే కూతురు ఈష్ణవి, ఆమె పేరు మీదే అసలు సినిమాలు తీశాడని
ఈడీ ఎంటర్టైన్మెంట్సో ఏదో ఉందనుకుంటా వీళ్ళ బ్యానర్. రియల్ ఎస్టేట్ చేశాడని, అనేక కంపెనీలు పెట్టాడని. అంటే వీళ్ళు మగాళ్ళు జైలుకి వెళ్తున్నారు, ఆడాళ్ళని ఇవాళ రోడ్ల మీద వాళ్ళ గురించి చర్చించే పరిస్థితి తెచ్చారంటే ఎంతమంది. మనం చూసినట్లయితే కారుమూరి నాగేశ్వరరావు కోడలు నిన్న చూసావు మీడియాలో, అదే హైలైట్ అయింది. కారుమూరి సునీల్ భార్య ఏదో ఒల్లూరు కీర్తి అంట. అంటే ఏంటి అక్కడ లాజిస్టిక్స్ వాళ్ళకి ఇచ్చారని కాంట్రాక్టు. ఎక్కడ ఇప్పుడు ఆ సిగ్మా లాజిస్టిక్స్ అనేది మొత్తం ట్రాన్స్పోర్ట్, మద్యం ట్రాన్స్పోర్ట్ ఇస్తే కేసుకి 13 రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి 32 రూపాయలకి పెంచడం, వీళ్ళందరికీ ఆ డబ్బు పంపిణీ చేసినట్టుగా 400 కోట్ల స్కామ్ అన్నారు. అది ఆంధ్ర, కోస్తా ఆంధ్ర అంతా కారుమూరి వాళ్ళకి ఇచ్చారని 9 కోట్లు కీర్తి బ్యాంక్ అకౌంట్లో వేసామని అతను ఎవరో చెప్పాడు. ఇది ఆ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే అతను. అంటే ఇవాళ మరి కారుమూరి కోడళ్ళు మరి రేపొద్దున ఆమె ఆస్తులు జప్తు అవుతాయా అంటే నేను అంటోంది అదే. ఇప్పుడు ధనుంజయ రెడ్డి ఆయన కొన్న బినామీ పేర్లు, ఆ ఆస్తులు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేశాడు. ఆయన ఏం చేశాడు, ఆయన కొడుకు పేరు మీద సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవో పెట్టాడు. స్కూబా ల్యాబ్స్ అను, లేకపోతే గ్రీన్ ఎనర్జీ సాఫ్ట్వేర్ ఏవో ఉన్నాయి కంపెనీలు. రోహిత్ రెడ్డి అతని పేరు కూడా. ఇప్పుడు ఆ కృష్ణమోహన్ రెడ్డి కోడళ్ళు స్నిగ్ధారెడ్డి పేరిట 4 ఎకరాలు కొన్నారన్నారు. ఎక్కడ, రామచంద్రపురం హైదరాబాద్ శివారుల్లో. అంటే ఇలా ఏది మొత్తం వీళ్ళు ఈ అవినీతి కుంభకోణాల్లో కొల్లగొట్టిన సొమ్మంతా వీళ్ళు ఏం చేశారు, పెళ్ళాళ్ళ పేరు మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో అవందరి వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళ ఆస్తులు ఒక్కొక్కటి జప్తు చేస్తూ వస్తుంటే తాజాగా వాసుదేవరెడ్డి నిన్న చూశారు. ఈడీ 441 కోట్లలో 98 కోట్ల ఏమో వాసుదేవరెడ్డిదే జప్తు చేశారన్నారు. ఆమె ఎవరు, వాసుదేవరెడ్డి భార్య కల్పనారెడ్డి అనుకుంటాను. లేదు ఆయన బావమరిది విజయ నరసింహారెడ్డి ఏదో ఉన్నట్టున్నాడు, వాళ్ళ మామ పుల్లారెడ్డి. వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేశారు. ఏంటి దగ్గర వాళ్ళు మరి హైదరాబాద్లో ఎక్కడో ఈ గచ్చిబౌలి గడ్డిపేట దగ్గర 3500 చదరపు గజాల స్థలం, విల్లా, ఆమె పేరిట కొన్న విల్లా. లేకపోతే మనం చూసాం ఏంటి మొత్తం భూములు. ఇప్పుడు విఎన్ఆర్ డైరీ, విఎన్ఆర్ ఇన్ఫ్రా, విఎన్ఆర్ లాజిస్టిక్స్ పెట్టారు కొన్ని కంపెనీలు వీళ్ళు. విఎన్ఆర్ అంటే బావమరిది అన్నమాట, విజయ నరసింహారెడ్డి ఏదో ఉన్నట్టు. అటు మామ పుల్లారెడ్డి పేరిట కొన్న భూములు, అటు ఎక్కడ జగ్గయ్యపేటలోనో మొత్తం జప్తుకి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇవాళ ఏంటి చర్చ, ఒరే మీరు జైలుకి వెళ్ళారు, మీ పిల్లలు మీ ఇంట్లో ఆడాళ్ళను కూడా రోడ్ల పాలు చేశారు కదా. ఇవాళ ఏంటి ఇది దురదృష్టం అన్నమాట. దురదృష్టం అనకూడదు, స్వయంకృత అపరాధం. వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్నదే ఇవాళ అనుభవిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకటి విలాసాలు అనుభవించడంతో పాటు విషాదం కూడా అనుభవించాల్సిందేనా. అంటే వీళ్ళని చేసుకున్న పాపానికి మరి అర్ధాంగి అంటే అదేనా అర్థం. ఇప్పుడు జైలు శిక్ష పడింది అనుకో, వీళ్ళు కూడా 6 నెలలు జైలుకి వెళ్ళాలా. అంటే అవినీతి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అవినీతిలో కూడా సగం అర్ధాంగులకు ఇచ్చారు. ఈ ఘనత వహించిన ఈ మగాళ్ళు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చర్చ పెట్టావా నువ్వు, ఉమెన్స్ డే. ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా ఈ అవినీతి కుంభకోణాల్లో ఇన్వాల్వ్ అయిన మహిళల గురించి చర్చ. దురదృష్టం. ఏది ఇప్పుడు పెళ్ళాం పేరు మీద ఆస్తి పెడితే నీకేదో అది రక్షణ భద్రత అనుకుంటే కుదరదు. ఇందుకోసం కాదు ఎన్టీ రామారావు ఆడబిడ్డకి ఆస్తి హక్కులో సమాన హక్కు ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా చేసింది కదా. ఆ రోజు ఎన్టీఆర్ ఏం చేశాడు, ఇవాళ తండ్రి ఆస్తిలో ఆడబిడ్డకి సమాన హక్కు ఉండాలన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్టీ రామారావు అలా అంటాడంటది ఎవరు, లక్ష్మీభారతి. అసలు ఎన్టీ రామారావుని మించినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుదావా. ఆయనేమో తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఆడబిడ్డకి ఇస్తే, మన జగన్మోహన్ రెడ్డి ఏమో అవినీతి సొమ్ములో సగం ఆడాళ్ళకి ఇచ్చాడా. ఇప్పుడు ఈ ఆడాళ్ళను కూడా రోడ్ల పాలు చేశాడా అంటే ఇది కదా ఇవాళ దురదృష్టం, విషాదం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.